ఎల్నినో ప్రభావంతో అనంతపురం జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితులున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 8.5 లక్షల హెక్టార్లలో సాగయ్యే పంటలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. వర్షం రాక జలాశయాల నుంచి వచ్చే నీరు పంటలు ఇవ్వక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రైతులే కాకుండా జిల్లాలో ఉన్న 4 లక్షలకు పైగా పశువులు, లక్షల్లో ఉన్నటువంటి గొర్రెలు, మేకలకు పశుగ్రాసం దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే ఈ 2 ఏళ్లలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కూడా గత 2 ఏళ్లలో ఇవ్వలేదన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉంటే జిల్లాలో ఉన్న ఒక్క ప్రజాప్రతినిధికి కూడా చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. చివరకు రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలన్నా కూడా ఎమ్మెల్యేలు చెప్పడం లేదా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా కళ్ళు తెరిచి రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. అలాగే రిజర్వాయర్లలో మన కోటా నీరు వచ్చే అవకాశం ఉందని దానిని ఎలా వినియోగించుకోవాలన్నది నిర్ణయించాలని అనంత సూచించారు. నేను చెప్తాను, కనీసం ఒక భరోసా ఇవ్వలేరా? ఈ జిల్లాలో ఇంత కూడా ఆత్మస్థైర్యం పట్టుకున్న రైతాంగం కూడా ఇవన్నీ ఉందే. గతంలో మనమంతా కూడా చూసాం. ఇక్కడి నుంచి రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, అనేక రకాల ఈ జిల్లాలో చూసిన దానికి కనీసం చూడలేరా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా కేవలం రాజధానిలో ఏదో బిల్డింగులు కట్టుకోనో, లాంటి 4 రోడ్లు వేసుకోనో, ఇన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ఇంత రోడ్లన్నీ ఉంటే అక్కడ మాత్రం రాజధానిలో వేసి మేమంతా చేసామని చెప్పి చూపించుకోవడమే కానీ జిల్లా మంత్రులకు వాళ్ళకు కూడా పరిస్థితి లేదు, ప్రజాప్రతినిధులకు అంతకంటే లేదు. కేవలం రాజకీయాలు వాళ్ళకు పదవులు వచ్చి ప్రజాప్రతినిధులుగా కానీ ఇలాంటి మంత్రి పదవులు కానీ రాజకీయాలు చేయడానికో, లేకుంటే వారి యొక్క వ్యక్తిగతమైన ఆదాయాలు ఎలా పంచుకోవడానికి మార్గాలు ఏమున్నాయని చెప్పేసి దానికి అన్వేషించడానికి మాత్రమే వారికి పదవులు ఉపయోగపడుతున్నాయి. కానీ ప్రజల కోసము, కరువుబారిన ఈ జిల్లా కోసం మాత్రం ఎక్కడ కానీ ఉపయోగపడని కూడా పడలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కూడా పోనీ కనీసం మేము ఆదుకుంటాము అని చెప్పేసి అంటారంటే ఆదుకు ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కూడా వాళ్ళ రైతులంగానే కట్టుకోమని చెప్పి, మరోపక్క 24 కూడా బీమా ఏమైనా రాలేదు, ఇంతవరకు 24 రాలే, 25 ఖరీఫ్కు రాలే, రబీకి రాలే, 24లో కూడా ఖరీఫ్కి రాలే, రబీకి రాలే అని చెప్తే మొన్ననే ఖరీఫ్కు మాత్రం రిలీజ్ చేశారు చెప్పారు. కానీ ఒక్కొక్కరికి ఒక రైతుకు 2,000, 3,000, 4,000, 5,000 పడింది. ఏమంటే స్టేట్ షేర్ అనేది కూడా ఇవ్వలేదు. రాష్ట్రం ఇవ్వాల్సిందంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం వారి షేర్ ఇవ్వలేదు అని చెప్పి ఒక తూరి చెప్తారు. ఇంకో తూరి వచ్చేసి కేంద్రం ఇవ్వలేదు, మేము ఇన్సూరెన్స్ కంపెనీనే మా భాగం మాత్రం మేము ఇచ్చామని చెప్పే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. అంటే బీమా అనేది కూడా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది. దీనివల్ల కూడా అర్థమవుతా ఉంది. దీని గురించి కూడా పట్టించుకోలేదు జిల్లాలు. నిజంగా చెప్తున్నాను, 24 నుంచి కూడా ఆ 24లో అంటే 23 చివరిలో నవంబరు, డిసెంబర్లో చనిపోయిన వాళ్ళకి కానీ, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నవారు కానీ, అంటే 24వ సంవత్సరం అప్పుడు ఎలక్షన్ ఉన్నా కానీ అది కానీ, అంటే ముందు గవర్నమెంట్లో ఉండే ఒక 5-6 నెలలప్పుడు ముందు చనిపోయినప్పుడు కానీ, ఆ తర్వాత 2 సంవత్సరాలు పైబడింది. దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే, ఇంకా సత్యసాయి కాదు, అనంతపురం జిల్లాలోనే 200 పైబడి కూడా ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. 200. ఇదేదో మేము రాజకీయ పార్టీగో లేకుంటే మేము జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్పలేదు. అన్ని పత్రికల్లో కూడా మొన్ననే ఎప్పుడో ఈనాడులో కూడా నేను చూశాను, జ్యోతిలో కూడా చూశాను. రైతులు ₹1 ఇంత రూపాయలు బాగా బహిరంగ మేము 7 లక్షల రూపాయలు ఇస్తామని చెప్తాము. మేమైతే ధర్నా కూడా చేయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. మా పార్టీ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, వామపక్షాలు కూడా ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్ మేము పంపించినాం లిస్టు అని చెప్పడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు రైతుల యొక్క ఆత్మహత్యల గురించి కూడా వాళ్ళ యొక్క పరిహారం కూడా ఇవ్వలేదు. ఇంకా రైతుల యొక్క పరిస్థితి ఇంకా ఎలా దారుణంగా ఉందంటే, భూగర్భ జలాలు అయితే ఓ దిక్కైతే పడిపోతూ ఉన్నాయి, తగ్గిపోతూ ఉన్నాయి. మోటార్ల యొక్క కెపాసిటీ కూడా పెంచుకోవాలని చెప్పి ముఖ్యంగా హార్టికల్చర్ వాళ్ళంతా కూడా మోటార్ల యొక్క కెపాసిటీ, ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోయినాయి కాబట్టి, లాగదు కాబట్టి 400, 500 పడిపోతున్నాయి కాబట్టి అక్కడి నుంచి ఏరుకోవాలంటే తీసుకుంటామంటే లో వోల్టేజ్ సమస్య ఒకటి, తర్వాత కొత్త ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎవరు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఎంత పరిస్థితి దారుణంగా ఉందంటే ట్రాన్స్ఫార్మర్ల కథ. దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలోనే 9,000 ట్రాన్స్ఫార్మర్లు
8,900 మంది కనెక్షన్లు కావాలని చెప్పి వీళ్ళంతా కూడా డిపాజిట్ కూడా చెప్పి కట్టారు. అంటే 8,900 కంటే 2.5తో వేసుకున్నా కూడా 3,700 నుంచి 4,000 ట్రాన్స్ఫార్మర్లు ఈ జిల్లాలోనే కావాలి. ఇంకా సత్యసాయి జిల్లాలో కూడా దాదాపుగా 6,300 కనెక్షన్స్ కూడా పెండింగ్ ఉండే. ఇది ఏదో ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత దారుణంగా తయారైందంటే ఈ జిల్లాలో ఎస్సీ గారు కావచ్చు, ఎవరైనా కానీ ఏ డిఈలో ఈఈలో చెప్తే రైతులు పోయి డిపాజిట్లు కట్టినా కూడా ఎవరు ఎమ్మెల్యేలు చెప్పాలి. ఎమ్మెల్యేలు చెప్తే ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తారు. తక్కువ వచ్చేసినా కానీ ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తారు. లేకుంటే ముడుపులు చెల్లించాలి డిపార్ట్మెంట్కి, వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు ఇస్తారు. ఈరోజు దాదాపుగా 3,700 4,000 ట్రాన్స్ఫార్మర్లు కావాలని ఈ జిల్లాకు. జిల్లాలో ఉండే జిల్లా మంత్రి ఏం చేస్తూ ఉన్నారు, శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంత పరిస్థితి దారుణంగా ఇవన్నీ కూడా ఉంటే ఇవన్నీ ప్రజాప్రతినిధులకు ఏం పట్టవా? అసలుకు ఎమ్మెల్యేలకు ఎవరికి కానీ ప్రజాప్రతినిధులకు పట్టవా? కనీసం ఈ జిల్లాలో ఇప్పుడు 25వ తేదీ నుంచో 24వ తేదీ నుంచో గత నెల 24వ తేదీ నుంచి ఇంటింటికి పోతున్నారే, గ్రామాలకు పోతున్నారే శాసనసభ్యులు. మీ దృష్టికి రాలేదా? చెప్పండి, నిజం చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మీకేమైనా శాసనం మీ దృష్టికి రాలేదు ఇవన్నీ? ఈరోజు కరువు పరిస్థితులు రాలేదా? పశువులకు మేత లేదనేది రాలేదా? మేము అంతో ఇంతో పంటలు వేసినట్టు అవి ఎండిపోతానని రాలేదా? అసలు విత్తనం వేసుకోలేదని రాలేదా? వాళ్ళకి ఏ పరిస్థితులు వస్తారు? ఈరోజు నీళ్లు రాలేదని చెప్పి ఇప్పుడు తుంగభద్ర డ్యాంలో ఇప్పుడు 89 టీఎంసీలు ఉన్నాయి, 190 టీఎంసీలు 195 టీఎంసీలు శ్రీశైలంలో ఉన్నాయి. నీళ్లు కొడతా ఉన్నారు మన నుంచి కూడా 10 రోజుల నుంచి కూడా. కానీ అధికారులు పోయేసి ఈ నీళ్లు వాడకూడదు, పోలీసు వాళ్ళని పెట్టాం, ప్రత్యేకంగా కూడా స్టాఫ్ను కూడా నియమించామని చెప్పి చెప్తున్నారే. నేను కాదంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మీరు చెప్పే ప్రకారం నీళ్ళకు వాటర్కే, డ్రింకింగ్ వాటర్కే పెట్టుకోవాలనుకుంటే డ్రింకింగ్ వాటర్కే పెట్టుకోండి. కానీ మిగతా నీళ్ళు ఏం చేస్తారు, ఎలా వాడుకోమంటారు? రైతాంగానికి ఒక భరోసా లేకపోతే వారికి ఒక సలహా ఇవ్వలేకపోతే ఎట్లా? ఒక్కరు కూడా, ఒక్క మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, శాసనసభ్యుడు కానీ అధికారం అని చెప్పి అధికారులను పంపించేసి మీరు వాడుకోకూడదు, నీళ్ళు వాడుకుంటే మీకు అంతా కూడా జైల్లో పెడతామో, పోలీస్ స్టేషన్ పోలీసులు పంపుతామని చెప్పి పోలీసులను పెడితే ఎలా? మామూలుగా వేసేదానికంటే కూడా 1,68,000 1,70,000 ఎకరాలు ఏమో వేరుశనగ వేసినట్లుంది. కానీ 1,70,000కి ఇన్సూరెన్స్ కడితే వేసిండేది మాత్రం అధికార లెక్కల ప్రకారం 1,06,000. దాదాపుగా ఇంకా కూడా 70,000 ఎకరాలకి అనేది కూడా ఇన్సూరెన్స్ కట్టినా కూడా వేరుశనగ వేయలే. కందులు కూడా అలాగే ఉంది. ఈరోజు అన్ని పంటలు కూడా అలాగే, పత్తి పంట కూడా ఇన్సూరెన్స్ కట్టినా ఆ పంటలు మేము వేసుకోలేం. వాళ్ళ పరిస్థితి ఏమి? సాధారణ పంట కంటే కూడా తక్కువ పండితే దానికి నష్టపరిహారం ఇవ్వడానికే వాతావరణ బీమాను తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వాతావరణం విత్తనం వేయడానికే అనుకూలించలేనప్పుడు వాతావరణ బీమా అనేది కూడా పూర్తిగా కూడా ఈ చెల్లించాల్సిన బాధ్యత ఈ ఇన్సూరెన్స్ కంపెనీ పైన కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది కదా. మేము ఇస్తామని చెప్పని కూడా చెప్పకపోతే ఎలా? ఈరోజు వారి యొక్క వ్యక్తిగతమైన ప్రయోజనాలను చూస్తున్నారు తప్ప ఎక్కడగా లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. నేను అందుకోసమే ప్రత్యేకంగా కూడా ఈ జిల్లాకు చెందిన మంత్రి కేశవ్ గారు కానీ, అలాగే సత్యప్రకాష్ గారు కానీ, లేకపోతే ఆమె కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఇంకా కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. ఇవి చేయండి అయ్యా, ఇవి చేయండి, భరోసా ఇవ్వండి. రైతాంగానికి కూడా ఇస్తామని చెప్పండి. పశువులు ఏం చేయాలి చెప్పండి, ఎక్కడ తోలాలి. అలాగే 24, 25 కూడా ఇన్సూరెన్స్ కూడా వెంటనే కూడా చెల్లించి ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా కూడా చేస్తారు, ఏ విధంగా భరోసా ఇస్తారు. ఒకవేళ పశుగ్రాసం కోసం పంటలు వేసుకోవద్దని చెప్పి ప్రభుత్వమే వారికి అనేది కూడా ఆ ఎకరాలకు వాళ్ళకి భూమికి ఏదో పంటలు వేసుకుంటే అంత డబ్బు కూడా చెల్లించి ఏమన్నా పశుగ్రాసానికి పనికి వచ్చేదానికి ఏమన్నా వేస్తారేమో ఆల్టర్నేటివ్ ఏమని చెప్పేసి కూడా వెంటనే కూడా ప్రకటించి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈరోజు కూడా అడుగుతాను అని ప్రభుత్వాన్ని కూడా మేము అనేది కూడా డిమాండ్ చేస్తున్నాను.